మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రయత్నించాలని పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ డి జీవనలత సూచించారు. మహిళ ఆర్థిక స్వావలంబన సాధించగలిగితే కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలరని అభిప్రాయపడ్డారు. పట్టణ గంగానమ్మపేటలోని ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్వశక్తితో ఎదగాల్సిన ఆవశ్యకతను డాక్టర్ డి జీవనలత సూచిస్తే సిహెచ్ సుమతి మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉండగలదన్నారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్లో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉందని చెబుతూ అందుకు ఈ వేడుకలే పెద్ద ఉదాహరణ అని సీఈఓ ఉమా మహేశ్వరరావు అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ అయిన సీతా సుహాసిని, జయంతి, ప్రసన్న, లక్ష్మి, విజయకుమారి, డీన్ వాసిరెడ్డి, కిషోర్ బాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సుమతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మండే నుంచి సాటర్డే వరకు వర్క్ చేస్తాము. సండే మీరు నన్ను చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక చీపురు వేసుకొని బాత్రూములు కడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే మా పని వాళ్ళకి బాత్రూములు కడగటం రాదు. సో సండే కూడా వర్కింగ్ డేనే అందరు ఆడవాళ్ళకి. ఎంత పని చేసినా మగవాళ్ళు మేము వచ్చినప్పుడు మాకు మంచినీళ్ళు ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, ఎదురు రాలేదు, నవ్వుకుంటా రాలేదు, నువ్వు ఏడుస్తున్నావు, మొహం సరిగ్గా పెట్టుకో, జిడ్డుగా ఉన్నావేంటి, ఇవన్నీ మనం అన్నీ విన్నాయే, నేను కూడా విన్నాను. అయితే వర్క్ చేసి కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ కాఫీ పెట్టుకొని మనం తాగి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి సాయంత్రానికి డిన్నర్ కూడా ఏర్పాటు చేసి నైట్కి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళను కూడా ఆదరించి పడుకునేటప్పుడు లేట్ అయినా కానీ ఎవరిని ఇబ్బందికి పెట్టకుండా పడుకోగలే సత్తా మనకే ఉంది. అవునా కాదా? సో మనకి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే వర్కింగ్ ఉమెన్ అంటే అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటా. ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ ఎంపవరింగ్ మ్యాన్ కైండ్. అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఒక స్త్రీ వర్క్ చేస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ వర్క్ చేస్తున్నట్టే. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తాం, ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి మన ఇంట్లో మన పిల్లలు ఎలా ఉండాలి, మన హస్బెండ్ ఎలా ఉండాలి, మనం హస్బెండ్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. కాబట్టి బయటికి వెళ్ళి వర్క్ చేసి మనం ఇచ్చే కండిషన్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, తీసుకునే కండిషన్లో ఉండాలి. వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మీకు తోచిన మీ చిన్న ఎక్సర్సైజ్ అనేది రోజు మీ డైలీ యాక్టివిటీలో అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అంతేకాకుండా న్యూట్రిషియస్ ఫుడ్ ఫ్యామిలీలో అందరికీ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీరు కూడా తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ తెస్తారండి, కానీ పిల్లలకి పెడతారు, ఇంట్లో వాళ్ళకి పెడతారు, వాళ్ళు తీసుకోరు, ఆడవాళ్ళు తీసుకోరు. మీరు కూడా హెల్తీగా ఉండాలి. మీ హెల్తే చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ యొక్క స్ట్రెంగ్త్ కోసం. ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు హెల్తీగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి. హెల్త్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి.